నమస్తే మిత్రులారా. 71 రోజుల గోఉద్యమంలో ఈరోజు 59వ రోజు. రైతు ఆవును అమ్ముతున్నాడని మనం బాధపడుతున్నాము. కానీ గ్రామం ఏం చేస్తోంది? గ్రామం మారితే ఆవులు కూడా బ్రతుకుతాయి. రైతు ఆవులను అమ్మకూడదంటే గ్రామము చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు. ఒకటి, ఆవులు మేతకు గడ్డి భూములు ఉండాలి. రెండవది, పశువుల ఎరువును వ్యవసాయ భూమిలో ఉపయోగించాలి. మూడవది, ఆవును భారంగా కాకుండా ఆస్తిగా భావించాలి. గ్రామము కలిసి నిర్ణయం తీసుకుంటే ఆవులు కూడా నిలుస్తాయి, రైతు కూడా నిలుస్తాడు. ఆ గ్రామం ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, సంపద కూడా ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది. ఒకప్పుడు భారతదేశంలో 1,00,00,000 మనుషులుండేవాళ్ళు. 30 కోట్ల ఆవులుండేవి. ఇప్పుడు 140 కోట్ల జనమున్నారు. ఎన్ని ఆవులున్నాయి? ఎవరికేమైనా తెలుసా? ఇప్పుడు 14 కోట్ల రైతులున్నారు. 140 కోట్ల జనాభా ఉన్నాం మనము. 140 కోట్ల జనములో 14 కోట్ల రైతులుంటే ప్రతి రైతు దగ్గర ఆవుండాలిగా మరి. మరి ఏమవుతున్నాయి ఆవులు? ఆవులు ప్రతిరోజు కనుమరుగైపోతున్నాయి. కారణము రైతుకు ఉన్నటువంటి అనేక బాధలు. వాటికి పరిష్కార మార్గాలు వెతకాల్సిన అవసరము ప్రతి ఒక్కరిది. ఎందుకంటే ఆహారము అందరము తింటాము. ఆహారం తినే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. గోవును కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. రైతును కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం కూడా ప్రజలుగా మన బాధ్యత. ఇప్పటికే భూమి సారాన్ని కోల్పోతోంది. రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమి తన సారాన్ని కోల్పోయి పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడుతోంది. అసలే పంటలు పండకపోతే ఏం తింటాం మిత్రులారా మనము? ఈరోజు గ్రామంలో ఆవు వెళ్ళిపోతుంటే నాకేం సంబంధం లేదు అని అనుకుంటే, రేపొద్దున మీరు వెళ్ళిపోతుంటే కూడా నాకేం సంబంధం లేదు అనుకుంటారు గ్రామస్తులు. అదే పరిస్థితి మనకు రాకూడదంటే ఇప్పటికైనా గ్రామస్తులు కలిసి నిర్ణయం తీసుకోవాలి. గ్రామంలో ఒక్క ఆవు కూడా వధశాలకు వెళ్ళకూడదని. అనేక రకాల ప్రభుత్వ పథకాలున్నాయి. వాటిని ఉపయోగించుకొని గ్రామము కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటే ఏ రైతు కూడా ఆవును అమ్మడు, వధశాలకు పంపడు. అది గ్రామ పెద్దల యొక్క బాధ్యత, మనందరి యొక్క బాధ్యత మిత్రులారా. ఒక ఆవు